హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలా చీల్చి యాడ్ చేసుకొని 2 టమోటాలను కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారంను కూడా వేసుకొని టమోటాలు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, 2 లవంగాలు, చెక్క మొగ్గ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న గేరకాళ్ళను కూడా వేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ వదిలేసేయాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేసేయాలన్నమాట. విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి గేరకాళ్ళ సూప్ రెడీ అయిపోతుంది. ఈ సూప్ని రైసు, చపాతీ, పుల్కాల్లోకి తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కకు తీసుకుంటే గేరకాళ్ళ సూప్ రెడీ.